నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కేటీఆర్ పై కాళేశ్వరం విచారణ, కేటీఆర్ పై ఫార్ములా 1 రేస్ ఎంక్వైరీ. గులాబీ లీడర్లే టార్గెట్ గా నోటీసులు ఇస్తోంది రేవంత్ సర్కార్. ఈ ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్ కు మళ్లీ తాకీదులు ఇచ్చింది. రేపే విచారణకు రావాలంటూ ఆగమేఘాల మీద కబురు పంపింది. విదేశీ పర్యటన తర్వాత ఎంక్వైరీకి వస్తానని స్పష్టం చేశారు కేటీఆర్. చట్టం తన పని తాను చేస్తోందని చెప్పుకొచ్చారు హస్తం లీడర్లు. రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారంటూ కారు నేతలు కంగారు పడుతున్నారు. అయితే అవినీతి మరకలు చేతులకు కనిపిస్తున్నా కమలం మౌనరాగం వీడటం లేదు. సాక్ష్యాధారాలున్నా దర్యాప్తు సంస్థలు ఢిల్లీ దాటి రావటం లేదు. దీంతో ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కుమ్మక్కు రాజకీయాలు ఎవరివి? కక్షపూరిత పాలన చేస్తోంది ఎవరు? నోటీస్ వార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దేశ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్న తరుణంలో తెలంగాణ రాజకీయం మండే కొలిమిలా రగిలిపోతోంది. పవర్లోకి వచ్చి ఏడాదిన్నర కావడంతో రేవంత్ సర్కార్ దూకుడు ప్రదర్శించాలనుకుంది. అయితే విపక్షాలు బలంగా ఉండటంతో కాంగ్రెస్ నేతలు అనుకున్నట్టుగా పాలన ముందుకు సాగటం లేదు. క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది తెలంగాణ ప్రభుత్వం. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా పరిస్థితి మారింది. తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే విపక్షాలు ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తుంటే, ఎన్నికలప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని పట్టుబడుతున్నాయి విపక్షాలు. ఎక్కడికక్కడ పాలకులను నిలదీస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు కంట్లో నలుసుగా మారిపోయారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ కు స్కెచ్ వేశారు ప్రభుత్వ పెద్దలు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు గులాబీ కార్యకర్తల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఓవైపు కవిత ఎపిసోడ్, మరోవైపు కేటీఆర్ అంశం చుట్టూ రాజకీయం నడిపించేలా పక్కాగా ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. అన్నా చెల్లెళ్ల రాజకీయాలు తెలంగాణ ముఖ చిత్రంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. అయితే ఆగమేఘాల మీద రేపే విచారణకు హాజరు కావాలనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ కి ఇచ్చిన నోటీసులు కక్షపూరితం అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కవితలు మండిపడ్డారు. చిల్లర్ రాజకీయాలు మానుకోవాలంటూ సీఎం రేవంత్ కు సూచించారు. విదేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో హుటాహుటిన విచారణ జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫార్ములా 1 కేసులో జనవరి 3న కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. జనవరి 6వ తారీఖు ఆయన విచారణకు హాజరయ్యారు. ఎప్పుడు ఎంక్వైరీకి రమ్మన్నా హాజరవుతానని తెలిపారు కేటీఆర్. 7 గంటల పాటు సాగిన విచారణలో 82 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇదే కేసులో ఈడీ విచారణ సైతం ఎదుర్కొన్నారు. జనవరి 16న 8 గంటల పాటు సాగిన విచారణలో 40 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కేటీఆర్. తాజాగా మరోసారి ఎంక్వైరీకి ఏసీబీ ఆదేశాలు ఇవ్వడంతో గులాబీ దండు మండిపడుతోంది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. కాంగ్రెస్ నేతల అవినీతి మరకలు కంటికి కనిపిస్తున్నా ఎందుకు కేంద్రం మౌనంగా ఉందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనంటూ విమర్శలు సంధిస్తున్నారు. నోటీస్ వార్పై ఇవాల్టి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే శుభప్రత్ పటేల్ గారు, బీఆర్ఎస్ నాయకులు, దిలీప్ ఆచార్య గారు, బీజేపీ నాయకులు, అండ్ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. సార్, ముందుగా వెంకటస్వామి గారు మీతో స్టార్ట్ చేద్దాం. కేసీఆర్, కేటీఆర్లపై కాళేశ్వరం ఫార్ములా 1 రేస్ కేసులు నడుస్తున్నాయి. విచారణ నడుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి మళ్లీ నోటీసులు ఇష్యూ చేస్తున్నారు విచారణకు హాజరు కావాలని. అయితే ఈ తరుణంలో ఇటు బీఆర్ఎస్ నేతలైతే ఖచ్చితంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్, ఎక్కడ 6 గ్యారంటీల అమలు కాని నేపథ్యంలో మేము ప్రశ్నిస్తూ ఉంటే మా గళాన్ని తొక్కేయడం కోసం ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి విచారణ పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళ వెర్షన్. సో నిజంగానే ఇబ్బంది పెట్టడానికే ఈ రకమైనటువంటి విచారణకి రమ్మని పిలుస్తూ ఉన్నారా? ఏం జరుగుతోంది? పారదర్శకంగా విచారణ కొనసాగుతోందా? విచారణ కొనసాగుతుంది, మీరు చెప్తున్నారు కదా. విచారణ కొనసాగుతుంది కాబట్టి ఎంక్వైరీ కోసం పిలుస్తున్నారు, హాజరు కమ్మని అంటున్నారు. విచారణ కొనసాగుతున్నప్పుడు పిలుస్తారు కదా జనరల్ కదా. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. అక్కడ దిలీప్ ఉన్నాడు, శుభప్రద్ ఉన్నాడు, మీ అందరం కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్స్. ఏదైనా కేసు పెట్టిన అనుకోండి, ఆ కేసులో మాకు స్టేషన్ బెయిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ రామాన్ని పిలుస్తారు. పోయినోళ్ళమే, దిలీప్ పోయినోడే, నేను పోయినోడే,
శుభప్రద కూడా పోయిన వాళ్ళమే. ఇట్ ఈస్ వెరీ క్వైట్ న్యాచురల్. దాన్ని ఏదో మసిపూసి మారడుగా చేసి వాళ్ళ ఇంట్లో పంచాయతీని కట్టుపుచ్చుకోవడానికి కాంగ్రెస్ కావాలని చేస్తుంది అనేటువంటిది సమంజసం కాదు. సరే, ఇప్పుడు మాట్లాడడానికి ఏముంటది? ఏ పక్షమే అంటే వాళ్ళ పక్షమే కాదు, జనరల్గా రాజకీయ పక్షాలు అంటే ఏదో సాకు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అనేటువంటి మాట అనడం పాలిటిక్స్ లో చాలా సహజమైంది. సత్యాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం ఈ దేశంలో ఏ రాజకీయ నాయకునికి లేదు, రాజకీయ పార్టీకి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కి లేదా? నేను అన్ని రాజకీయ పక్షాలు అన్నా. నేను అందుకే స్ట్రెస్ చేసి అడుగుతున్నాను మళ్ళా. నథింగ్ టు వరీ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ద పార్టీ, ఇంక్లూడింగ్ అవర్ పార్టీ సత్యాన్ని ఒప్పుకుని పాలిటిక్స్ నడిపేటువంటి పరిస్థితులు భారత రాజకీయ సినారియో లేదు. అట్లా సత్యాన్ని ఒప్పుకొని నడిచేటువంటి ధైర్యం ఏ పార్టీకి కూడా లేదు. సో అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు, కొంతమంది నాయకులు కొంచెం ఆ రకమైనటువంటి వ్యక్తం చేయొచ్చు. కానీ ఓవరాల్ గా ఏంటంటే ఒక అభూత కల్పనలతోటే అన్ని రాజకీయ పక్షాల ముందుకు నడిపిస్తున్నటువంటి ఇప్పుడు కూడా గవర్నమెంట్ కు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఈ కేసుకు అసలు విధంగా సంబంధం లేదు. వాళ్ళు నడుస్తున్నది ఆల్రెడీ ఇట్ ఇస్ అ ప్రాసెస్. అంత ఆల్రెడీ నోటీస్ ఇచ్చిండ్రు. ఆయన పోయి మీరు ఇందాక చెప్తున్నారుగా, మొదటిసారి 80%, రెండోసారి 40% ఏదో సమాధానం చెప్పినాడు. అందులో ఇది ఒక భాగమే కాకపోతే దాన్ని ఇప్పుడు రచ్చ చేసుకోవాల్సినటువంటి అవసరం అంటే చేస్తారు, అంతే. చేయాల్సిన అవసరం లేదు అని నేను చెప్తే వాళ్ళకున్న స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది. వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్క్ లో వాళ్ళు డెఫినెట్ గా రేజ్ చేస్తారు. బట్ ప్రజలు కూడా అన్ని గమనిస్తుంటారు కదా, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తారు. అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు, న్యాయం అనేటువంటిది ఎలా ప్రజల చేతిలో ఉంది. డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రజలు కూడా ఎప్పటిదాకా వెయిట్ చేస్తారు, చూస్తూ ఉంటారు. కొద్దిమంది ఏదో ఎక్స్పోజ్ కాగలిగిన వాళ్ళు, ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు బయటికి చెప్తారు, మిగతా వాళ్ళు మాత్రం చెప్పరు. సో వాళ్ళందరూ కూడా అది మమ్మల్ని శిక్షించాల్సి వచ్చినా, వాళ్ళని శిక్షించాల్సి వచ్చినా, ఎవరు తప్పులు పట్టాల్సి వచ్చినా ప్రజలు దే విల్ వెయిట్ ఫర్ ద టైం. ఆ టైం ఏంటంటే జనరల్ గా ఎలక్షన్స్. ఇప్పుడు వచ్చేటువంటి నేనైనా అక్కడ కూర్చున్న మిత్రులు ఎవరైనా కూడా అందరూ గట్టిగా చెప్పేదేనంటే మేమే గెలుస్తామని మేము చెప్తాం, వాళ్ళు చెప్తారు. బట్ అందరి యొక్క భవిష్యత్ అనేటువంటిది ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో మనకు పరువు పోయిందా, లేకపోతే కాంగ్రెస్ గలాపు ఎక్కిందా తగ్గిందా, ఇవన్నీ కూడా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ ద్వారా కొంత దానికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంటది. అప్పుడు కూడా మళ్ళీ ఏదో ఒకవేళ అధికార పక్షమే ఫుల్ గెలిచిందనుకో ఏదో అధికార దుర్వినియోగం అంటారు, లేదు ప్రతిపక్షం గెలిచిందంటే కాంగ్రెస్ ఖతం అయిపోయింది అంటారు. ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా నడుస్తున్నాయి కానీ సత్యానికి దూరంగా నడుస్తున్నాయి కానీ సత్యానికి దగ్గర నడవడం లేదు. ఆ దిశలోనే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఏ నడపలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వితింది మాకు కూడా మా వ్యవహారం, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. మేము దాంట్లోనే తలముఖమైనాం. ఇప్పుడు పోయి కేసీఆర్ ఏంది, కేటీఆర్ ఏంది, ఆయన ఇబ్బంది పెట్టావా? అట్లాంటి మీ పార్టీలోనే అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు మీకు. పక్క పార్టీ వాళ్ళపైన మీరు ఎక్కడ టైం కేటాయిస్తారంటారు, అంతే కదా? కూడా అంతా. ఇంకొక మాట కూడా చెప్తా, అంటే కాంగ్రెస్ పార్టీ నేచర్ లో బై నేచర్ నేనేం బారం కాంగ్రెస్ కాదు. నేను మా ఫాదర్ మదర్ ఏదో కాంగ్రెస్ లో వాళ్ళు కూడా యాక్టివిస్ట్ కాదు, జస్ట్ ఓటర్స్. వాళ్ళు కాంగ్రెస్ ఓటర్స్, కాంగ్రెస్ ఫ్యామిలీస్. బట్ మై సెల్ఫ్ ఐఎమ్ నాట్ ఏ బారం కాంగ్రెస్. నేను స్టూడెంట్ యూనియన్ లైఫ్ లో, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, స్టూడెంట్ యూనియన్ లైఫ్ లో వేరే స్టూడెంట్ యూనియన్స్ లో ఉన్నాను. ఆ కూర్చున్న దిలీప్ నేను కలిసే పనిచేసినాము. టిఆర్ఎస్ అంటే ఈ శివప్రద మేమంతా కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము. 2014లో జరిగినటువంటి పరిణామాల్లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. నేను రాజకీయంగా అంతకుముందు నేను రాజకీయాల్లో లేను, నేను ఒక ఎంప్లాయీగా ఉన్నా. నేను గమనించింది అవుట్ సైడ్ గా ఉన్నా, నేను లోపలికి వచ్చి ఇవ్వాలన్నా కూడా నేను ఉన్నా కాబట్టి అంటలేను. జనరల్ గా కాంగ్రెస్ అధికారానికి వచ్చి ఇంకొక పార్టీ అధికారం కోల్పోయి కార్యక్రమం వస్తే కాంగ్రెస్ జనరల్ గా కక్ష సాధింపు చర్యల కార్యక్రమాన్ని చేసేటువంటి నేచరు కాంగ్రెస్ పార్టీకి ఉండదు.
కక్ష సాధింపు వదిలిపెట్టండి. ఒక్కోసారి నిజంగా చాలా మంది కాంగ్రెస్ యొక్క ఉదారత కారణంగా చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం దేశం యొక్క రాజకీయం నాకంటే ఎక్కువ రామ్మోహన్ గారికి తెలుసు. భారతదేశ రాజకీయ యవనిక మీద కాంగ్రెస్ పార్టీ ఒక కక్ష సాధింపు పార్టీ కాదు. మిగతా పార్టీలు ఏవి ఉండకూడదు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడదు. మిగతా అవకాశాలు ప్రతిపక్షం గట్టిగా ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటది. ఎప్పుడు కూడా మేము ప్రతిపక్షాన్ని కకావికలం చేసేసి లేకపోతే ప్రతిపక్షమే లేకుండా అటు టిఆర్ఎస్ చేసినట్టుగా బీజేపీ చేసినట్టుగా మేము చేసేటువంటి జనరల్ గా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా వాళ్ళ సూచనలు సలహాలు మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. సూచనలు సలహాలు వాళ్ళు అవసరమైన చోట నిలదీసుడు గట్టిగా మాట్లాడు ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజాపక్షంగా కొట్లాడాలి. మేము అట్లా కొట్లాడిని. మేము ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా కొట్లాడినలో నేను ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ. మీకు తెలుసు ఆ విషయం, అందరికి తెలుసు. సో ప్రతిపక్షం అనేది ప్రజాపక్షంగా కొట్లాడాలి. ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వానికి అవసరమైన సలహా ఇవ్వాలి, అవసరమైన చోట నిలదీయాలి. అది గట్టిగా ఉంటేనే ప్రభుత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంటది. అది మా ప్రభుత్వం అయినా ఇంకొక ప్రభుత్వం అయినా ఎవరి ప్రభుత్వం అయినా, ప్రభుత్వాలు ప్రతిపక్షం లేకుండా మొత్తం స్మాష్ చేసేసి అందరినీ ఏదో పేరుతో కలిపేసుకుంటే మన పాలన చక్కగా సాగుతుంది అని అనుకుంటే ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఆ గమనించిన కారణంగానే 10 ఏళ్ల తర్వాత టిఆర్ఎస్ పరిస్థితి ఏమైందో చూసి భారతీయ జనతా పార్టీ చాలా నియమాలు చెప్తుంది కానీ ఆ నియమాలు ఏం పాటించకుండా వాళ్ళు ఎట్లా చేసిందో కూడా మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బై నేచర్ బై వర్చ్యూ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము నేను అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చూసినట్టు కక్ష సాధింపు చర్యలకు పోయేటువంటి పార్టీ నేచర్ కాదు. అక్కడక్కడ ఏదైనా లీడర్స్ విషయంలో జరగవచ్చు కానీ మామూలు ఓవరాల్ జరగదు. కాబట్టి మాకు అవసరం లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళు గుమ్మడికాయలతో అంటే భుజాలు తడుపుకున్నట్టుగా మీ మీద చేస్తున్నట్టుగా మా మీద ఆరోపణ చేయాలని సమంజసం కాదు. శివప్రసాద్ గారు, మీరు మీ గుమ్మడికాయలు దొంగిలించినప్పుడు మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇది ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ అని మిమ్మల్ని విచారణకు పిలిచినప్పుడు ఎందుకు ఇలాంటి వర్షంతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు? గుడ్ ఈవినింగ్ రోజా గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా. ముఖ్యంగా మనమంతా కూడా చూస్తున్నాం, కాళేశ్వరం కమిషన్ లో నోటీస్ ఇచ్చిన కేసీఆర్ గారి కంటే అది కూడా ఎక్స్టెన్షన్ తర్వాత ఓ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ఉత్సవాలు చేసుకున్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజల స్పందన వచ్చిన తర్వాత 100% కాళేశ్వరం అయిపోతుంది, కమిషన్ రిపోర్ట్ ఇస్తుందన్న సందర్భంలో మళ్ళీ కూడా కమిషన్ టైం ఎక్స్టెన్షన్ చేసిన తెల్లారే కేసీఆర్ గారికి నోటీసులు అందినాయి. ఓకే, డెఫినెట్ గా మేము నోటీసులకు స్పందిస్తాము అంతా పక్కన పెడితే, ఇది ఏదైతే ఏసీబీ విచారణ ఉందో ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి, ఆ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి కంప్లైంట్ 2023 డిసెంబర్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చారు. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం కాలం విచారణ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ ఏసీబీ డైరెక్ట్ గా కేసు చేయకుండా మొత్తం కూడా చేసి తర్వాత అనుమతులు వచ్చిన తర్వాత డిసెంబర్ 20, 2024లో కేసు నమోదు చేశారు. నమోదు చేసిన సందర్భంలో కేటీఆర్ గారిని నోటీస్ ఇచ్చిర్రు, విచారణ చేసిర్రు ఏసీబీ. ఎప్పుడు జనవరి 8 తారీఖు రోజు రెండోసారి నోటీస్ ఇచ్చిర్రు. 9 తారీఖు రోజు, జనవరి 9 రోజు సుదీర్ఘంగా 7 గంటల సేపు విచారణ చేసిర్రు. 82 ప్రశ్నలు అడిగిర్రు, దానికి సమాధానం కూడా తీసుకోవడం జరిగింది. స్పష్టంగా విషయం ఏంటంటే దాని తర్వాత ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా జనవరి 16 తారీఖు రోజు ఈడీ కూడా 8 గంటల విచారణ చేసింది, 40 క్వశ్చన్లు వేసింది. విచారణ ముగిసింది. ముగిసిన తర్వాత దాదాపు ఈరోజు ఎన్నికల 5 నెలల కాలం ముగిసిన తర్వాత కేటీఆర్ గారు అక్కడ డల్లాస్ లో జూన్ 1 సందర్భంగా జరిగేటటువంటి 25 సంవత్సరాల బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు జరుపుకునే సందర్భంలో 26 తారీఖు రోజు కేటీఆర్ గారు పోయేది ఉంది యుఎస్ కి, యూకేకి. ఈ సందర్భంలో నోటీసులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి నోటీసులు మనం చూసుకుంటే ఒక 4 రోజుల ముందుకు పోతే ఈడీ నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి కేసులో మాట్లాడదాం. సుప్రత్ గారు, నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కూడా మాట్లాడదాము. అయితే మీరు ఒక అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి ఒకటి ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని విచారణకు పిలవడము, మళ్ళీ విచారణకు పిలవడము తప్పు కాదండి. ఇప్పుడు మరి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి మీది? అభ్యంతరం ఏంటంటే
సందర్భం గురించి మేము మాట్లాడుతున్నాం. జనవరి 9 రోజు ఒకసారి విచారణ చేసిర్రు. జనవరి 9 తర్వాత ఇప్పటి వరకు అంటే మే 26 వరకు ఏసీబీ ఏం చేస్తుంది? ఈ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ల కోసం వెయిట్ చేస్తుందా? ఏ సందర్భంలో వాళ్ళు నోటీసులు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ ప్రకారంగా ఎప్పుడు నోటీసులు ఇవ్వమంటే అప్పుడు ఇచ్చే ప్రకారంగానే జరుగుతుంది. మనం కాళేశ్వరం కమిషన్ అయినా చూసినాం, దీంట్లోనే చూసినాం. ప్రతి సందర్భంలో కూడా 100% రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా గమనించింది. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్? 100% ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు చార్జ్ షీట్ లో నమోదైంది. దాంట్లో స్పష్టంగా అక్కడ ఏదైతే చెల్లింపులు ఉన్నాయో టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళతోని అనిల్ కుమార్ గారు కావచ్చు, షబీర్ అలీ కావచ్చు, సుదర్శన్ కావచ్చు, వీళ్ళతోని డబ్బులు చెల్లింపు చేపించిండు ఆ యంగ్ ఇండియా సంస్థకు అనేది స్పష్టంగా ఆ నేషనల్ హెరాల్డ్ కేసులో స్పష్టంగా పేర్కొన్నారు. దాన్ని డైవర్షన్ చేయాలి. ఈ రోజు ఎట్లుందంటే జాతీయ సంస్థలు కూడా ఈడీ విచారణ చేసి నమోదు చేసిన తర్వాత ఇప్పటివరకు ఆయన నోటీసులు ఇవ్వదు, ఏం చేయదు. ఆయన పేరు వచ్చింది బహిర్గతమైన తర్వాత రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వరు. రేవంత్ రెడ్డి గారు కూడా తెల్లారే ఒక 24 గంటల లోపలనే మోడీ గారిని కలుస్తారు, చట్టాలు పట్టాలు వేసుకొని సుదీర్ఘంగా మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. కానీ అదే ఈడీ తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విషయంలో అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఈ ఏసీబీ కేసు కాగానే ఈడీ కేసు నమోదు చేయడం ఈడీకి సంబంధించిన అంశం అయినప్పటికీ ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేసింది. దాని మీద ఇప్పటివరకు ఏం లేదు. ఇట్లనే ప్రతి సందర్భంలో ఈ సంస్థలన్నీ కూడా, ఈ రాష్ట్ర సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర సంస్థలంతా కూడా గతంలో కూడా ఈడీ ఐటీ రైడ్ లైన్ అండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయిన తర్వాత కనీసం ఎందుకు రైడ్ చేసినాము, ఏం బయటకు వచ్చిందని కూడా చెప్పనటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్పలేరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పలేరు. అదే ఎట్లున్నాయంటే సంస్థలు, కేంద్ర సంస్థలు కూడా 100% మోడీ గారి డైరెక్షన్ ప్రకారంగా నడుస్తున్నాయి, చట్టబద్ధంగా వ్యవహరిస్తలేవు. అది చాలా ఉదాహరణలు, 100 ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు పర్టికులర్ కేటీఆర్ గారు 100% పోతున్నాడు అని తెలుసు కదా. యుఎస్ పోతున్నాడు, ముందర నుండి షెడ్యూల్ 26 రోజు పోతున్నాడు. ఫస్ట్ రోజు ప్రోగ్రామ్ ఉంది, తర్వాత యూకే ఉంది. అంటే ఎందుకు కేటీఆర్ టూర్ ఫిక్స్ అయిన టూర్ తర్వాత ఎందుకు ఈ రకంగా వాళ్ళు నోటీసులు ఇచ్చారని అనుకుంటున్నారు? దేనికి? అంటే కేటీఆర్ యూకే యుఎస్ఏలో మీ రజతోత్సవ సభలకి హాజరవుతూ మీకు వచ్చేటువంటి మైలేజ్ ను అడ్డుకోవడం కోసం ఈ రకంగా ప్లాన్ చేశారా అనుకుంటున్నారా మీరు రేవంత్? 100% కదండి. ఈ రోజు కేటీఆర్ గారిని రజతోత్సవ సభలకు విదేశాల్లో మీ పార్టీకి వచ్చేటువంటి మైలేజ్ ను అడ్డుకోవడం కోసం ఇప్పుడు నోటీసులను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారంటారా? 100% కదా. అదే విధంగా ఇంకో డైవర్షన్ కూడా ఏంటంటే నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి ఉంది. మిస్ వరల్డ్ సంబంధించినటువంటి కంటెస్టెంట్ యూకేకి సంబంధించినటువంటి కంటెస్టెంట్ ఏం ఆరోపణలు చేసింది మనం చూసినాము. అవన్నిటి నుండి డైవర్షన్ చేయాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. మళ్ళా ఈరోజు అంతా ప్రథమంగా పత్రికల మొత్తం కూడా ఈ నోటీసులు గతంలోనే క్లియర్ గా చెప్పినాం. అది ఒక పాలసీ డిసిషన్ ని ఆ రోజు మంత్రిగా కేటీఆర్ గారు డిసిషన్ తీసుకుంటూ. ఈరోజు ఒక విషయం అండి, ఈ రోజు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ కి సంబంధించి స్పాన్సర్షిప్ వస్తుంది అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం. వచ్చిందండి స్పాన్సర్షిప్ రానంత మాత్రాన ఈరోజు ఈవెంట్ ఆపేసిరా, మిస్ వరల్డ్ ఈవెంట్ ఆపేసిరా? అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి ఈవెంట్ కండక్ట్ చేస్తుంది కదా. సో అలాగే ఫార్ములా ఈ రేస్ లో మీరు కూడా అప్పుడు అలాగే ప్రవర్తించారంటారు అంతే కదా. ఆ రోజు ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఆ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసినాం. దాని ద్వారా ఒక ఫస్ట్ సీజన్ కండక్ట్ చేసిన సందర్భంలో 700 కోట్ల ప్రయోజనం చేకూరింది హైదరాబాద్ ఎకనామిక్ అని చెప్పేసి స్పష్టంగా నివేదికలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ రోజు వచ్చేటటువంటి అందాల పోటీతో ఏమున్నది? ఈ రోజు మన ఖ్యాతి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా బదలామైపోయినా కదా. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు, మహిళల్ని ఒక మనుషుల్లాగా చూస్తలేరు అనేది స్పష్టంగా ఎంత ఘోరమైనటువంటి అవమానం అండి ఇది. రైట్ అండి. మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తగ్గిందా పెరిగిందా? ఓకే. కాబట్టి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఈరోజు ఒడ్లు కొనే పరిస్థితి లేదు. ఈ సమస్యలన్నింటిపై ప్రతిపక్షం మాట్లాడుతుంది కాబట్టి వీటన్నింటి నుంచి డైవర్షన్ కోసం ఈ రకంగా మిమ్మల్ని నోటీసుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తోంది ప్రభుత్వం అంటున్నారు. రైట్ అండి. ఓకే, దిలీప్ ఆచార్య గారితో మాట్లాడదాం. రైట్, దిలీప్ ఆచార్య గారు, ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ నాయకుల విషయంలో ఒకలాగా, కాంగ్రెస్ నేతల విషయంలో మరొకలాగా ప్రవర్తిస్తోంది. ఎందుకు అనంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అనేది బీఆర్ఎస్ వాదన. నమస్తే అండి, మీకు అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ చెప్తున్న అంశాలు 2 అంశాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేష్టలుడిగిన
పరిస్థితిని చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళు క్రియాశీలకంగా లేరు, ఎక్కడ కూడా యాక్టివ్ గా లేరు. వారు పాలన పడకేసింది, యాక్షన్ పడకేసింది. వారు ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటే అన్ని బెడ్స్ కొట్టే పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు అన్ని నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనుక ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన అనేది ఒక సంవత్సరంలోనే తేలిపోయింది తెలంగాణ సమాజంలో. కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు డిఫెన్స్ మోడ్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చేసే పరిస్థితిలో లేరు. అది వారు చేసుకున్న పాపంగానే భావిస్తా ఉన్నాం. ఏదైతే ప్రజలు వీరిని ఉద్ధరిస్తారు లేదనుకుంటే గడిచిన ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి అంతా బయటికి తీసుకొని వస్తారు అని చెప్పి ఆశగా ఎదురు చూసినారు. వాళ్ళ కళ్ళ ముందర జరిగినాయి. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఏం కాదండి. అంత ఓపెన్ గా జరిగింది. గత 10 సంవత్సరాల లోపల తెలంగాణ సమాజంలో చాలా అత్యంత అవినీతిపరమైన పాలన సాగింది. దానికి సాక్ష్యంగా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వారు చేసిన ఏ కార్యక్రమం అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, లేదనుకుంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ దాంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, కమిషన్లు తీసుకున్నారు. మొత్తం ఆఫీసర్లు, కింది స్థాయి ఆఫీసర్ల నుంచి పై స్థాయి వరకు, ముఖ్యమంత్రి వరకు అందరూ అవినీతిలో. రైట్, అదే అవినీతి ఆరోపణలపై ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో. అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి దిలీప్ ఆచార్య గారు. బిఆర్ఎస్ నాయకుల విషయంలో ఒకలాగా, కాంగ్రెస్ విషయంలో మరొకలాగా. నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరున్న తర్వాత 24 గంటల్లోనే మళ్ళీ బీజేపీ పెద్దలు ప్రధాని మోడీతో ఆయన చాలా సన్నిహితంగా కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. నేను అదే చెప్తా ఉన్నా మేడం. 1 by 1 మీరు పెట్టిన చర్చ నోటీస్ వారు దాంట్లో వచ్చినాయి, మధ్యలో వచ్చినాయి ఈ పాయింట్స్. కాబట్టి నేను 1 by 1 చెప్పుకుంటూ పోతా. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. అందరికి సమయం ఇచ్చారు, నాకు కూడా సమయం ఇవ్వండి. నేను ఆ సమయం లోపల కంప్లీట్ చేస్తాను. మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతా. ఒకటి, చేష్టలుడికి చూస్తున్నది అని చెప్పి ఈ ప్రభుత్వం ఏ రాకెట్ సైన్స్ అండి? మీకు తెలియదా? మాకు తెలియదా? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అవినీతిమయం అని చెప్పి తెలియదా? ప్రజలు భావించలేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పలేదా? ఆ అవినీతి పైన విచారణ చేస్తాము, దోషులను ఎంత పెద్ద వాళ్ళనైనా శిక్షిస్తాము అని చెప్పి చెప్పలేదా? ఎక్కడ శిక్షిస్తున్నారండి? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అన్న ఉన్నారు, వెంకటస్వామి అన్న ఉన్నారు, వారు కూడా వినాలి. మరి ఎందుకు ఇంత ఇన్యాక్టివ్ గా ఉన్నారు గవర్నమెంట్ అనేది చెప్పాలి. విజిలెన్స్ కమిటీ చేసిండ్రండి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన. రాష్ట్ర ప్రభుత్వం ఒక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విజిలెన్స్ విచారణ చేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. 32 మంది ఆ కాళేశ్వరంలో పనిచేసిన అధికారులు, 32 మంది ఏఈ స్థాయి నుంచి సిఈ స్థాయి వరకు, ఈఎన్సీ స్థాయి వరకు అవినీతి పరులు ఉన్నారు, అక్రమాలు చేసినారు, కమిషన్లు తీసుకున్నారు అని చెప్పి 32 మంది పైన చర్యలు తీసుకోండి అని చెప్పి విజిలెన్స్ కమిటీ సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ రిపోర్ట్ వచ్చి ఇప్పటికి 3 నెలలు గడుస్తా ఉంది. ఒక్క అధికారి పైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడంటే ఏదో కాళేశ్వరం కమిషన్ వేసిర్రు, అది రిపోర్ట్ రావాలని చెప్తున్నారు. ఫార్ములా ఈ రేస్ పైన కమిషన్ వేసిర్రు, విచారణ జరుగుతుంది, రిపోర్ట్ రావాలని చెప్తా ఉన్నారు. కానీ వచ్చిన రిపోర్ట్ల గురించి ఏం చెప్తా ఉన్నారు? ఒక్క అధికారి, ఒక ఈఎన్సీ పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసిన ఒక ఈఎన్సీ అధికారి పైన ఏసీబీ దాడి చేస్తే దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి ఒక అధికారి పైన. కనుక ఇవన్నీ లిట్మస్ టెస్టులు. దీంట్లో ఏమి దాపరికం లేదు. వాళ్ళు దాపరికం లేకుండానే అవినీతి చేసిరు, అక్రమాలు చేసిరు, అందరికి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం కనిపిస్తలేవు. ఎందుకు కనిపిస్తలేవు అని అంటే లోపాయికార ఒప్పందాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వారి మీద ఇంతకుముందు వెంకటస్వామినేమో పెద్ద హృదయం, విశాల హృదయంతో చెప్పిన మాట అలాగే కనిపిస్తా ఉంది. కానీ అది విశాల హృదయం. మరి గతంలో బీజేపీ కాంగ్రెస్ పైన కూడా విమర్శలు చేసింది కదా, ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ అన్నటువంటి ఈ ఆరోపణల సంగతి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం రోజా గారు. వీటిపైన ఎంక్వైరీ ఏది? లేదు, ఎంక్వైరీ ఏదంటే రాష్ట్ర ప్రభుత్వాల లోపల తెలిసి అడిగిన వాళ్ళకి మేము ఏం చెప్పలేము మేడం. రోజా గారు సమాధానం. ఎంక్వైరీ ఎక్కడ ఉంటది? ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినాము. రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సిబిఐకి ఒక లేఖ రాసిండు. ఈ అవినీతి జరుగుతుంది కాళేశ్వరం పైన, అవినీతి పైన చర్యలు తీసుకోవాలి, విచారణ చేయండి అని చెప్పి సిబిఐకి యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక లేఖ రాసిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీలో నాయకుల పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి అని అడుగుతారా? లేదు, నేను అట్లంటలేను మేడం. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారు. అప్పుడు రాసిన లెటర్, సిబిఐకి ఏదైతే లెటర్ రాసిందో దాన్ని సీఎం వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఎండార్స్ చేసి ఆ లెటర్ పంపిస్తే 24 గంటల్లో విచారణ ప్రారంభిస్తామని చెప్పి మేము నెత్తి నోరు కొట్టుకొని
18 నెలల కాలం నుంచి చెప్తా ఉన్నాము. కానీ విచారణకు అనుమతి జరగట్లేదు. పిసిసిగా ఇచ్చిన లెటర్ పనికి రాలేదా? ఎవరు లెటర్ పిసిసిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లెటర్ పనికి రాలేదా అని అడుగుతున్నారు. ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా సిబిఐ ఒక రాష్ట్రంలోకి ఎంట్రీ కాదు. అది ఆల్రెడీ జీవో ఉన్నది. ఆ జీవో నన్ను ఉపసంహరించాలా, లేదనుకుంటే మీరు ముఖ్యమంత్రి హోదాగా ఉండి ఓ లెటర్ రాయాలి. అది మీ విజ్ఞతకే వదిలిపెడతాం. మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, అవినీతిని రూపుమాపాలి, లేకుంటే బండారం బయట పెట్టాలి అని అనుకుంటే ఇప్పుడు కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ కోరొచ్చు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. మీకు ఆ నిజాయితీ లేదనేది మాకు తెలుసు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది, చాలా విషయాలు చెప్తా ఉన్నది. రైట్ అండి, ఓకే. దిలీపాచారి గారు మళ్ళీ మాట్లాడతారు మీతో. డిస్టర్బ్ చేయలేదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటే నన్ను చేస్తా ఉంటే ఎట్లా చెప్పండి. ఇంటరాగేట్ చేయకండి. ఒక్క నిమిషం, నేను బీఆర్ఎస్ దగ్గరికి వస్తా ఉన్నా. మీ దగ్గర దాదాగిరిగా మీరే మొత్తం అంతా వన్ మ్యాన్ షో నడిపిస్తా ఉంటారు. నో మేడం, నేను లాస్ట్ చివరిని ఒక్కటే నిమిషం అన్ఇంటరప్టెడ్ గా నన్ను అలో చేయండి. నేనేం చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారంటే, మేము ఏదో డల్లాస్ లో పోయి అది చేయడానికి పోతే, ఇది చేయడానికి పోతే ఇవి వచ్చినాయి, మాకు వచ్చినాయి అని చెప్తా ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి గారి పైన నేషనల్ హెరాల్డ్ దాంట్లో పేరు రాగానే ఆయన పోయి మోడీ గారిని కలిసినాడు అంటే, శుభప్రద్, మనము అబద్ధాలు చెప్తే కొద్దిగా వినేటట్టన్నా ఉండాలి, అర్థమయ్యేటట్టన్నా ఉండాలి. నేనేమంటున్నా, ఎప్పుడు ఫిక్స్ అయింది ఢిల్లీ మీటింగు? నీతి ఆయోగ్ మీటింగ్ ఎప్పుడు ఫిక్స్ అయింది? నీతి ఆయోగ్ మీటింగ్ లో పోయి కలిసిండు ఆయన. అర్థమైందా? నీతి ఆయోగ్ మీటింగ్ రైట్ అండి, ఓకే. సుబ్రత్ గారు చాలా టైం ఇచ్చాను మీకు. రైట్ అండి, సుబ్రత్ గారు మళ్ళీ మాట్లాడతారు. బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. రామ్మోహన్ రావు గారు, ఇటువైపు ప్రజా సమస్యలపై మేము పోరాడుతున్నాము, నిలదీస్తున్నాము, అందుకోసమే మమ్మల్ని విచారణ పేరుతో ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని ఇటు బీఆర్ఎస్ అంటుంటే, విచారణకు పిలిస్తే డైవర్షన్ పాలిటిక్స్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ అంటుంది. సో ఎవరి వాదన కరెక్ట్? ఇది మొత్తం జరుగుతున్నటువంటి తతంగాన్ని చాలా మౌనంగా చూస్తున్నటువంటి బీజేపీ వైఖరిని ఎలా చూడాలి? రోజా గారు, మీకు, వెంకటస్వామి గారికి, శుభప్రతాప్ పాటిల్ గారికి, చాచారి గారికి అందరికీ నమస్కారం. రాజనీష్ ప్రేక్షకులు కూడా మీరు పెట్టిన హెడ్డింగ్ సరిగ్గా సరిపోతుంది. నోటీస్ వార్, అంటే నోటీసెస్ వారే అనిపిస్తున్నది. ఈ తిలా పాపం తలా పెట్టాడు అన్నట్టు అందరూ కూడా ఈ నోటీసులు ఒకసారి చూడండి. తెలంగాణ వచ్చి, అంటే తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాలు దాటింది. తెలంగాణ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 16 నెలలు దాటింది. నోటీసుల మీద నోటీసులు ఒక విచారణ కాదు కదా, వరుసగా విచారణ జరుగుతుంది. దాంట్లో ఏది తేల్చలేకపోయింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి వెంకటస్వామి గారితో పూర్తిగా చూపిస్తాను. నెహ్రూ అభిమాని కూడా నేను. కనుక నెహ్రూ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాం లేదు, ఇందిరాగాంధీ హయాంలో ఉన్నట్టు ఇప్పుడు లేదంటున్నాను. దురదృష్టవశాత్తు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని వాజ్పేయి గారు అన్నాడు. ఇప్పుడు వెంకటస్వామి గారి మిత్రుడు కనుక వారిని కూడా అన్నాడు. అంటే పార్టీలో ఉంటుంది రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటారు. ఎందుకంటే సమర్థించుకోండి, వారు పోలాగా ఉన్నారు. ఖచ్చితంగా పార్టీలో దాన్ని సంఘటనలు వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు, అందరినీ ఒకే గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ సమస్య ఏంటంటే, ఈ ఒక్క ఇష్యూ నేను చెప్తాను. నోటీసెస్ వారిలో ఎందుకు మళ్ళీ రిపీల్ అవుతున్నాయి వరుసగా? మీరు టెలిఫోన్ ట్యాపింగ్ సరే, విదేశాల్లో ఉన్నారు, అది కాలేదు. కానీ యాదాద్రి భద్రాద్రి కేసులో ఇప్పటికీ నివేదిక ఇచ్చి 4 నెలలు అవుతుంది. ఎందుకు దాని మీద చర్య తీసుకోవడం లేదన్నాడు. రెండోది, ఇక ముగిసింది, ఫైల్ మూసేస్తున్న మన దేశంలో కేవలం ఈ నాయకులకు నోటీసుల కోసమే మళ్ళీ తెరిచారా అనే ఆరోపణ కూడా వస్తుంది. నేను అడ్వకేట్ గా, వాటిలో కూడా అడ్వకేట్ గా చెప్తున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకసారి కేసు అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ తెరుస్తున్నారంటే కేవలం ఈ నోటీసుల కోసం తెరిచారనే ఆరోపణ అయితే ఎదుర్కొంటుందిగా. అదే జరుగుతుందిగా. అంటే రాజకీయ నాయకులు నోటీసులు కూడా. ఒక్క మాట నాకంటే తెలియక అడుగుతున్నా. కోర్టు ఎవరంటే సిబిఐ వాళ్ళని చెప్పినారా అంటే ముగిసింది, ఇది అయిపోయింది చెప్తారు సార్? అది చెప్తాను. 400 పేజీల నివేదిక తయారైంది ఆల్మోస్ట్ ఆల్. ఇక క్లోజ్ మేలు, అంటే విచారణ ముగిసే క్రమంలో ఇంకోసారి పొడిగించకుండా మే 31 లోపల ఇస్తామని వాళ్ళు ప్రకటించారు కూడా. అయిపోయింది అని ప్రకటించిన తర్వాత మళ్ళీ తెచ్చారు. 2 నెలల ఎక్స్టెన్షన్ చేశారు. అందుకని కాళేశ్వరంలో అభివృద్ధి జరగలేదని నేను అనడం లేదు. మా గజ్వేల్ యూనివర్సిటీ పట్టుకుంటే 200 కోట్లు వెళ్ళింది. సమస్య లేదు, అభివృద్ధి గెలవడం జరిగింది అలా. కానీ సమస్య ఏంటంటే, ఇవాళ నోటీసులు మళ్ళీ ఇవ్వడానికి మాత్రమే తెరిచిన. రెండోది, ఇప్పటికీ ఈడీ విచారణ అయింది, ఏసీబీ విచారణ జరిగింది.
రెండిట్లలో. అయిన తర్వాత మళ్ళీ నోటీసులు ఇవ్వడం తప్పట్లేదు, నేను ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. అందరం కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, ఏ రకంగా కేసులు ఎదుర్కొన్న వాళ్ళు కొట్టు కాదునే ఉంటాయి నాతో సహా అంటుంది. కానీ సమస్య ఎక్కడంటే వాళ్ళు మళ్ళీ తెరిచి నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఒకటి అంటే ఒకటి ఇటు ఈడీ నోటీసుల గురించి శుభప్రద పాటిల్ మాట్లాడింది కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఈ నోటీసులకు వచ్చింది అంటున్నాడు. విచారించి ఏం చేస్తారు? విచారించిన కేసులో దిక్కుదేశలేదు కదా అంటున్నాను. యాదాద్రి భద్రాద్రి కేసులో ఇప్పటికే నరసింహారెడ్డి గారు పోయిన లోకూరు గారు రిపోర్ట్ ఇచ్చారు, 4 నెలలు అవుతున్నాయి. ఎందుకు దాన్ని అంటే కొండందేవి ఎలుకని పట్టిందా లేదా, పడితే చెప్పాలి కదా. ఒకటి. రెండోది ఏమంటానంటే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి మాటలో ఒక మాట చెప్తాను. ఆయన ఏమన్నాడు, ఇంజనీర్లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఇందులో నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో శిక్షించదలుచుకుంటే ఆచార్య గారితో ఏకీపిస్తున్నాడు. 35 మంది ఏసీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు. నేను ఏంటంటే అసలు నిజంగా చెప్పాలంటే సగం మంది ఇరిగేషన్ అధికారులు జైలుకు పోతారన్నాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఏది మనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు. కనుక ఇవాళ ఈ విచారణ పేరు మీద ఇంకా జాప్యం చేయకుండా చేయాలంటున్నారు. దీనికి 2 మార్గాలు ఉన్నాయి రోజే గారు. ఒకటేమో సరే ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చిన కొద్దీ వాళ్ళని శిక్షిస్తారా, ఏం చేస్తారో చూడాలి. కానీ ఇన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎంతమంది పోయిండ్రు? ప్రతి సంవత్సరం అసెంబ్లీ కార్యదర్శికి ఏమో అసెంబ్లీ సాక్షిగా అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ ఆదాయంలో వనరులు మొత్తం ఇవ్వాలి, అంటే ఆదాయ వ్యయాలు ఇవ్వాలి. ఇస్తున్నారా ఎవరైనా? ఎందుకు దాని మీద ఒత్తిడి చేస్తలేరు? అట్లానే ఇక్కడ కూడా అంటే అధికారులు కూడా తమ పై అధికారులకు ఆదాయం ఆస్తుల వివరాలు ప్రకటించాలి. బహుమతులు తీసుకుంటే కూడా 10,000 కంటే రూపాయల కన్నా ఎక్కువ బహుమతి రాష్ట్రపతి తీసుకోవడానికి వీల్లేదు కదా. అటువంటిప్పుడు మరి ఇన్ని బంగ్లాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత విలాసవంతమైన జీవితం ఎట్లా వస్తుంది? నేను ఆయన కులము ఆయన వర్గం అంటలేను, కానీ హరీష్ సింగ్ గారు అయితే చూశాం కదా, అక్కడ ఆయన ఇల్లు చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నది. అంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులని అనే సమస్య ఒకటి వస్తుంది. రెండోది కూడా ఇప్పుడు ఏసీబీ కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ బదనామా అవుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ. నేనన్నమాట కాదు. గతంలో బీజేపీ ఇదే మనకు సిబిఐ గురించి ఏమన్నదంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గతంలో బీజేపీ, ఇవాళ వీళ్ళు వాడినట్టు అంతే తేడా కదా. కానీ నేను మీరు అన్న మాటలు పక్కన పెడితే రోజా గారు, మన రాజకీయ నాయకుల మాటలు పక్కన పెడితే స్వయంగా సుప్రీంకోర్టు నిన్న కాక మొన్న ఒక మాట అన్నది. ఏమనంటే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. లిక్కర్ కేసులో, తమిళనాడు లిక్కర్ కేసులో మీరు ఏం చేస్తున్నారు అంటే కక్ష సాధింపు చర్యల కోసం నోటీసులు ఇస్తున్నారా, అనవసరంగా ఇరికిస్తున్నారా, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడానికి మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలు వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది కదా. మా బహిరంగ వ్యాఖ్య, ఏదో రహస్యంగా తీర్పు వ్యాఖ్యలు కావచ్చు, కానీ వ్యాఖ్యలో స్పష్టంగా అన్ని పార్టీలను హెచ్చరించింది కదా అంటుందండి. అంటే సిబిఐ గాని లేకపోతే ఈడీ గాని ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యల కోసమే ప్రయత్నం చేస్తుందని మనకు అర్థమవుతుంది. అంటే సుజనా చౌదరి ఆ కేసులు పోతే, సీఎం రమేష్ కేసులు పోతే వేరు, స్వచ్ఛంగా అవుతారు, లేకపోతే వాషింగ్ పౌడర్ నిర్మాణ సమస్య అన్ని పార్టీలు ఇవే చేస్తున్నాయి. అన్నాడు కేంద్రంలో అధికారంలో 2 పార్టీలు ఇప్పటి వరకు, అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. జనతా మధ్యన వచ్చిపోయినా బీజేపీ అనుబంధం ఉన్న పార్టీ కనుక అప్పుడు పెద్దగా జరగలేదు. కనుక ఇవాళ ఈ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఏమో రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయి. నేను స్పష్టంగా అడుగుతున్నాయి, కాళేశ్వరం మీద నిన్న కాక మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, NDSA రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిండు. దానిలో ఏది మేడిగడ్డ కుంగడానికి ప్రధాన కారణం ఏమిటి అనే దాని మీద మీరు ఎవరిని విచారించి ఇచ్చిండ్రు అని ఎల్ఎన్టీ సంస్థ నిన్న ప్రశ్నిస్తుంది 386 పేజీల్లో. అందులో మా వివరణ ఇచ్చాం కదా, వివరణ పేర్కొంటూ వివరణకు వ్యతిరేకంగా మీరు ఎట్లా తీర్పిస్తారు? దాని మీద నిపుణులు ఎవరైనా దాన్ని చేశారా ఎక్కడైనా ప్రశ్నిస్తున్నారు కదా. కాళేశ్వరంలో చాలా అభివృద్ధి జరిగింది. స్పష్టంగా ఒక్క అధికారిని పట్టుకుంటే 200 కోట్ల రూపాయలు దొరికినాయి అంటే మొత్తం అధికారుల సంగతి ఏంది, రాజకీయ నాయకుల సంగతి ఏంది? కానీ ఏమైంది, విచారణ పక్కదారి పడుతుంది. ఉదాహరణకు పిసి ఘోష్ గారే బిగ్ బాస్ ఎవరు అని ప్రశ్న డీడీ క్వశ్చన్ వేస్తున్నారు. నేను అయితే అడ్వకేట్ అయితే ఆ క్వశ్చన్ నేను అంగీకరించినట్టు ఎందుకో మరి. అంటే బిగ్ బాస్ ఎవరు అని ఏ పేరు చెప్పిద్దాం అనుకుంటున్నారు ఆయన? అంటే జడ్జే కావచ్చు, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా విచారణ జరిపేటప్పుడు అధికారులు ఏంటి, ఎవరి పాత్ర ఏంటి, ఫైల్ మీద సంతకాలు ఎవరు పెట్టిండ్రు దాని మీద మాట్లాడతారా, వెంకటస్వామి గారు, రామ్మోహన్ రావు లేకపోతే మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారా అంటున్నాడు. లీడింగ్ క్వశ్చన్ చేయదు కదా ఎవరు కూడా. అందుకని ఇప్పుడు విచారణ ముగిసిన వాటికి దిక్కు లేదు, విచారిస్తున్న దానికి బేస్ లేదు. అందుకని 2 కేసులు నేను పక్కన పెడుతున్నా. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లా కేసులు పెట్టుకుంటా పోతే రేపు రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా, కేసీఆర్ కూడా శాశ్వతంగా 10 ఏళ్ళ తర్వాత పోయింది. రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం, అది రేపు బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా తెలియదు, కానీ ప్రభుత్వం పార్టీ మారితే మాత్రం రేపు ఈ ఏదైతే ఇవాళ అందాల పోటీల మీద కూడా రేపు కేసేస్తారు. ఇదే దానవ కిషోర్ రేపు పొద్దున కేసేస్తారు అంటున్నారు. దానవ కిషోర్ గారు కనుక ముందు అరవింద్ కుమార్ గారు వాళ్ళు ఉన్నప్పుడు కొత్తగా అధికారి రాగానే ఈయన కేసు పెట్టినట్టే ఈయన మీద కూడా రేపు కేసు పెడతారు కదా. ఈయన కాదు, రేపు పొద్దున ఇప్పుడు ఆయన మొత్తం చేసి రంజన్ చూస్తున్నారు, ఈ మొత్తం అందాల పోటీల సంగతి అంతా చూస్తున్నారు. కనుక అందాల పోటీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇరికిస్తే రేపు ఏమన్నట్టు?
అంటే మీరు రాజకీయ కక్షల కోసం తెలంగాణ ప్రైడ్, నేను ఆనాడు చెప్తున్నా ఈనాడు చెప్తున్నా, Yes, sir. ఆనాడు కూడా ఇప్పుడైతే ఈ కార్ రేసు మనకు అవసరం అంటున్నారు, వాళ్ళ అందాల పోటీలు కూడా అవసరం అంటున్నారు. వేరే ఉంటాయి అసలు సమస్యలు అంటూ లేకుండా ఉంటాయి కదా. అంటే మనం పూర్తి ఇప్పటికీ గడుచుకున్న సంసారంలో కష్టాలు ఉన్నాయని ఏ 21 దినాలు పుట్టినరోజు ఏం జరుపుకోమా, Okay. ఇదేంటి అంటున్నాను. జరుపుకోవడం కరెక్ట్, దానికి దీనికి పోటీ పెడితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా దీనికి కేసులు పెట్టుకుంటా పోతే ఏ ముఖ్యమంత్రి ఆగడు. గతంలో ఈ సంస్కృతి లేకుండే, అందుకని Right. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నది ఈనాడు ఉన్నది వేరు, బీజేపీ Yes. పార్టీ ఆనాడు ఉంది ఈనాడు ఉంది వేరు. కనుక ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ కేసు పెట్టుకుంటూ పోతే కరెక్ట్ గా అంటున్నాడు. సుప్రీంకోర్టు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న క్రమంలో మన కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా కొంత అనుచితంగా ప్రవర్తిస్తున్నాయి అనేది మనందరికి అర్థమైంది. పార్టీలకు అతీతంగా ప్రవర్తించాల్సిన సంస్థలు పార్టీలకు లేకుంటే ప్రభుత్వాలకు లొంగిపోయి నోటీసుల నుంచి మొదలుపెట్టి విచారణ కూడా పక్కదారి పడుతుంది అంటున్నాడు. Right, ఇక్కడ okay. కేసు ఏదైనా సరే అంతు తేల్చి 16 నెలలు అయిపోయింది కదా రోజా గారు, Yes. ఇప్పటికైనా సరే ఏదో రకంగా నిజంగానే అవినీతి జరుగుతుంది శిక్షించాల్సిందే. Yes. ఇప్పటికీ కార్యక్రమ రిపోర్టు తయారవుతున్నది, దాని మీద చేయండి, మిగతా రిపోర్టులు తయారవుతున్న దాని మీద చేయండి, కానీ అనవసరంగా రాజకీయ కక్షల కోసం ఉపయోగించుకోకండి. నోటీసు వారిలో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకుంటున్నారు. నోటీసులతో దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటున్నారు. చివరికి పోయే అధికారులు మాత్రం చేరుకు ఆ రాజకీయ నాయకులు ఎవరు పోరు. రైట్ అండి, రాజశేఖర్ ఓకే. గారు దీనిపైన మరి వెంకటస్వామి గారి రియాక్షన్ ఏంటో విందాం. వెంకటస్వామి గారు, సో ఇప్పుడు శుభ్రత్ పటేల్ గారు, దిలీప్ ఆచార్య గారు అడిగినటువంటికి, అలాగే రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సింది. డెఫినెట్ గా అంటే దిలీప్ చారి గారు ఏం చెప్పలేదు వాస్తవంగా. అయ్యో, మీకేమి దిలీప్ చారి గారు ఏం కంక్లూజన్స్ ఇవ్వలేదు. ఆయన ఏం క్వశ్చన్ అడగలేదు. ఆయన వాళ్ళు ఎందుకు ఆయన కొన్ని explanations లెటర్ రాయట్లేదు. మేము ఇప్పుడు నేనేమంటున్నానంటే గతంలో రాసిన లెటర్ కే గతి లేనప్పుడు ఇప్పుడు కొత్తగా లెటర్ రాసే ఉంటదని దాని కాలం చెల్లింది. సంస్థలు ఎట్లా పని ఇప్పుడు ఇక నేను దాని మీద ఎక్కువ వివరణ ఇవ్వాల్సిన అక్కర్లేదు. రామ్మోహన్ రావు గారు కూడా చెప్పేసింది అక్కడ. స్వయంగా సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి దర్యాప్తు సంస్థలు కొంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఆ పక్షపాతం ఉన్నదనేటువంటిది ఇలా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వచ్చింది కాబట్టి అది అందరం అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. Yeah. వారు స్టేట్ సంస్థలు కూడా అన్నారు. నేనేమంటున్నా అంటే దర్యాప్తు ముగుస్తుంది అంటే ఇప్పుడు జనవరి నుంచి మే వరకు 4 నెలల్లో చేసినటువంటి దాని తర్వాత దర్యాప్తు ముగుస్తుందేమో అనేటువంటి ఆలోచన ముగుస్తుంది అనేది రామ్మోహన్ గారు చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ ఎక్కడ అట్లా స్టేట్మెంట్ అయితే నేను చూడలేదు. నాకున్న నాలెడ్జ్ లో మాత్రం దర్యాప్తు సంస్థలు ఇక ముగిపోయింది అనేటువంటి మాట అయితే ఇక్కడ అనలేదు. సో కాబట్టి అది ఒకవేళ అంటే ముగిస్తుందని అందరం ఆశించిన అందరూ అనుకున్నారు అనుకుందాం. ఇప్పుడు అది ఎక్స్టెండ్ చేయమని లేకపోతే మీరు నోటీస్ ఇవ్వమని ప్రభుత్వం నుంచి మా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ వ్యక్తిగతంగా ప్రోద్బలంతో ఏసీబీ నోటీసులు ఇచ్చిందని దాన్ని నేను సమ్మతించడం లేదండి. ఏసీబీకి 6 సార్లు ఇప్పటికి ఎక్స్టెండ్ చేసింది సార్, మొన్నటి 7వ సారి. అందుకనే 31 మేకి అయిపోయేది కదా, ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఇచ్చారు? కరెక్ట్ 10 రోజుల ముందు ఇచ్చారు కదా, అందుకని అనుమానం లేకపోతే ఏం లేదు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనేది మీకు తెలుసు సార్, మీకు తెలుసు కదా ఎక్స్టెన్షన్ అనేది రేపు రిటైర్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇస్తారు ప్రభుత్వం. ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఇచ్చిందని 10 రోజుల ముందు ఇచ్చిందని అంటున్నారు కదా. ఎక్స్టెన్షన్ ఇచ్చడం అనేటువంటిది వేరు, నోటీసులు ఇచ్చారనేది దీన్ని కలపకండి. అంటే నోటీసులు ఇవ్వడానికే ఎక్స్టెన్షన్ ఇచ్చారు అనేది కదా ఇక్కడ చెప్పేది. నోటీస్ ఇచ్చారు. ఐ డోంట్ థింక్ అంటే మీరు అట్లా అనుకుంటే మనం ఏం చేయలేము. కానీ ఎక్స్టెన్షన్ ఇచ్చడం అనేటువంటి దానికి నేననే ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చిన దానికి ఎక్స్టెన్షన్ కు ముడి పెడుతున్నారు. నేను సంబంధం లేదంటున్నా. అదిగా అది నేను ఒకటే మీరు ఎక్స్టెన్షన్ వస్తే ఏం కాకపోతుంది సార్. నోటీసులు మొదలు ఇచ్చినాక వాళ్ళని విచారించాల్సింది కానీ ఎక్స్టెన్షన్ కోసం అడిగితే వేరు. కానీ నోటీస్ ఇవ్వకముందే ఎక్స్టెన్షన్ వచ్చింది కదా. వెంకటస్వామి గారు, రామ్మోహన్ రావు గారు చెప్పింది వ్యాలిడ్ పాయింటే కదా. నోటీసులు ఇచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తుంటే అసలు వీళ్ళకి క్వశ్చన్ చేసే డౌట్ కూడా వచ్చేది కాదు. నోటీసులు ఇవ్వడానికి
ఎక్స్టెండ్ చేయని వానికి సంబంధాన్ని మీరు అంటగడుతున్నారు, అది లేదు అని అంటున్నా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్ లేదు, ఏం లేదు. ఇన్ ద జనరల్ ప్రాసెస్ ఇది జరిగింది, అది దగ్గర జరిగింది కాబట్టి మీకు అనుమానం వచ్చింది. లేకపోతే మీరు రెండో విషయం ఏంటంటే, రామ్మోహన్ సార్ మీకు తెలుసు, శుభప్రద్ పటేల్ కూడా తెలుసు, ఇప్పుడు నోటీస్ వచ్చింది. చాలా సార్లు నోటీసులు వచ్చినప్పుడు మనకేమైనా కార్యక్రమాలు ఉంటే మన కార్యక్రమాల దృష్ట్యా అప్పీల్ చేసుకుని ఎక్స్టెన్షన్ అడుగుతాం, తర్వాత డేట్స్ మార్చమని అడుగుతాము. ఆ వెసులుబాటు ప్రజాస్వామ్యంలో ఉంది. ఇంతకుముందు అనేక మంది కవితతో సహా, లేకపోతే ఇంకా ఎవరెవరో, ఈవెన్ సోనియా గాంధీకి నోటీసులు వచ్చినప్పుడు కూడా ఆమె ఆరోగ్యం బాగాలేదని ఎరాల్డ్ కేసులో మేము కూడా తీసుకున్నాం. సో ఈ వెసులుబాటు ఉన్నది. ఇప్పుడు వెసులుబాటు ఉన్నదని మాకు తెలుసు, మీకు తెలుసు, ప్రజానికానికి తెలుసు. ఒకవేళ కేటీఆర్ గారిని ఆపడం వల్ల ఇప్పుడు ఇక్కడే లేదు పార్టీ, ఇక్కడే ఇబ్బందికరంగా ఉన్నది పరిస్థితి. సరే మీరు పోయి కేటీఆర్ గారు యూకేలో యుఎస్ లో పాల్గొంటే మాకు వచ్చే నష్టం ఏంది? వాళ్ళకేమైనా లాభం వస్తుంది, నాకైతే నష్టం లేదు. ఆయన ఎక్కడ ఆ పార్టీకి వచ్చే మైలేజ్ అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రపూరిత చర్యలు. మేడం, మైలేజ్ అనేటువంటిది ఒకవేళ మైలేజ్ గురించే వాళ్ళు ఆలోచిస్తే చాలా పెద్ద మైలేజ్ మొన్న స్వర్ణ అది ఉత్సవాలు ఏంటి, మన రైతోత్సవాలు, సిల్వర్ జూబ్లీ అప్పుడే మాకు చాలా మైలేజ్ వచ్చింది. ప్రజలంతా మా వెనక నడుస్తున్నారు. ఇక మేము అయిపోయింది, ఇక మేమే అధికారంకి వస్తాము, ఇక మేము తిరుగుతా అని చెప్పిండు. మళ్ళీ ఆయన పడుకున్నారు, అది వేరు విషయం. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదో, మరి ముహూర్తాలు రాలేదో, 2 కారణాలు ఉంటాయి. కేసీఆర్ గారు బయటకు వెళ్ళకపోవడానికి 3 కారణాలు ఉంటాయి. నేను ఆయన సహచరుడిగా పనిచేసిన కాబట్టి చెప్పిన. నెంబర్ 1, ఆయన ప్రజలు ఎక్కువ మంది అంటే జనం గ్యాదరింగ్ లేకపోతే ఆయన రాడు. రెండోది, ఆయనకు ఫ్రీక్వెంట్ గా జ్వరం వస్తుంటది, ముక్కు పట్టేసి జ్వరం వస్తుంటది, ఆ సందర్భంలో కూడా రాదు. ఇక మూడో విషయం ఏంటంటే సానుకూల పరిస్థితి లేదనుకున్నప్పుడు కూడా ఆయన రాడు. సో ఇట్లా ఆయన ఎందుకు రాలేదో తెలియదు. బయటకు వస్తాం, సానుకూలమైన వాతావరణం వాళ్ళకి వచ్చిందని అన్నారు. ఏది ఈ పెద్ద సభతోటి వచ్చింది అనేటువంటిది చాలా ఉంది. ఇప్పుడు నేను మా పార్టీలో కూడా నేను చెప్పిన, సక్సెస్ అయిన సభ సక్సెస్ అయినా చెప్పవని, సక్సెస్ అయిన సభను సక్సెస్ కాలేదనో చూపించాల్సినంత అవసరం మాకు లేదు. ఒకవేళ ఒక పెద్ద సభ సక్సెస్ కాగానే మొత్తం అయిపోదు. సో సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు, ఇప్పుడు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము కూడా సభలు సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసినాం, వాళ్ళు కూడా సక్సెస్ చేస్తారు. ఈ సభలతో వచ్చేటువంటి కంక్లూజన్ ఏముండదు. సరే, ఎవరి విశ్వాసం అయితే పెరుగుతుంది. నేనేమంటున్నంటే కేటీఆర్ గారిని యూకేకో యుఎస్ కో పోకుండా ఆపాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి మాకు లేదు. ఆయన పోవడం వల్ల వచ్చే మైలేజ్ వల్ల మాకు ఎప్పుడప్పుడే మేము కింద పడిపోయేదేం లేదు. ఇప్పుడు వెంటనే ఎలక్షన్స్ కూడా లేవు. లేకపోతే యూకేలో యుఎస్ లో మాట్లాడినటువంటి అద్భుతమైన స్పీచెస్ తోటి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలంతా వాళ్ళకు ఓట్లేస్తారనేటువంటి భయం మాకు ఏమాత్రం లేదు. కాబట్టి మేము ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇచ్చింది అనేటువంటిది తప్పు. అది మీరు ఆ అపో నుంచి బయటికి రావాలని అయితే కోరు. రైట్ అండి. ఓకే, శుభ్రత్ గారు. రోజా గారు, వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలం అయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేవు. అదే విధంగా వాళ్ళ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులు 30% తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసినటువంటి చూసినాం. కాంట్రాక్టర్లు పోయి సెక్రటరియట్ లో ధర్నాలు చేసినటువంటి చూసినాం. మొన్న ఒక మంత్రి స్వయంగా అందరు కూడా పర్సెంటేజ్ తీసుకుంటారు కానీ నేను తీసుకోలేదని చెప్పినటువంటి చూసినాం. ఇట్లాంటి అన్ని ఆరోపణలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మొత్తం కూడా ఆరోపణలతోని ఎక్కడ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు 34 సార్లు ప్రభుత్వం నడుస్తున్నది. అదే విధంగా వాళ్ళ కనీసం ఆ పిసిసి కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేసుకునేటటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వర్షాలతోని ఇంటర్నల్ అఫేర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ యు డోంట్ హావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ దట్. శుభ్రత్ గారు, అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం, మీరు ప్రశ్నించేటువంటి హక్కు లేదు అని చెప్తున్నారు శుభ్రత్ గారు. పిసిసి కార్యవర్గాలు కానీ శుభ్రత్ గారు వినండి. ఈ పార్టీ ఇంటర్నల్ అంశాల గురించి మాట్లాడకు, ఇక నైతిక హక్కు లేదు. అంటే ప్రజలకు సంబంధించింది కాదంటారా అది వెంకటస్వామి గారు? వెంకటస్వామి ఇంటర్నల్ అంశాలు అయితే రోడ్ పేపర్లలో ఎందుకు వస్తున్నాయి?
ఇంటర్నల్ మాట్లాడుకోవాలి. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారికి. రైట్ అండి, ఓకే. దిలీప్ ఆచార్య గారు ప్లీజ్ ఆగండి ఒక నిమిషం. దిలీప్ ఆచార్య గారు కన్క్లూడ్ చేయండి. దిలీప్ ఆచార్య గారు, ఈరోజు సుప్రీత్ గారు ఒక్క నిమిషం. వీళ్ళ మీద వచ్చేటటువంటి ఆరోపణలు, వీళ్ళు చేతగాని అసమర్థత ప్రభుత్వాన్ని కప్పి ప్రజలని డైవర్ట్ చేసే దాంట్లో రైట్, ఓకే. రైట్ అండి. కమిషన్ అని దిలీప్ ఆచార్య గారు మాట్లాడండి. ఏం జరిగిందండి? నేనేమంటున్నా మేడం, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు ఆ తాసు ముక్కలే. వాళ్ళు చిన్న దొంగలు, వీళ్ళు పెద్ద దొంగలు. దీంట్లో ఏం ఎందుకు అర్హత లేనటువంటి ఒక చదువుకున్న వ్యక్తిగా మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడతా అన్నా, ఇప్పుడు మేమేమంటున్నాము దిలీప్ గారు మాట్లాడండి. మీరంటే మాకు హైయెస్ట్ రిగార్డ్స్ ఉన్నాయి. మేమేమంటున్నాము, ఒక నిమిషం వెంకట స్వామి పార్టీ దొంగతనం చేసింది, కాంగ్రెస్ దొంగతనం చేసింది. దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు మాట్లాడండి. సుప్రత్ గారు ఒక్క నిమిషం. సుప్రత్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. దిలీప్ ఆచార్య గారు మాట్లాడండి. సుప్రత్ గారు దయచేసి ఆగండి. దిలీప్ గారు మాట్లాడండి. ఏమంటున్నాను మేడం అంటే, ఈ విచారణలు సక్రమమైన పద్ధతిలో జరగకుండా ఉండడం వల్లనే ఇంత నిర్భీతిగా దొంగతనం చేసినా, ఇంత నిర్భయంగా మళ్ళా ప్రజలకు వచ్చి మళ్ళా మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్న ధైర్యం ఎట్టకెళ్ళి వచ్చింది? వీళ్ళు చేసిన తప్పులని కప్పిపుచ్చుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందంతో. వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. దాని కాంట్రాక్ట్ కంపెనీ ఏదండి? మెగా కృష్ణారెడ్డి గారు. మెగా కృష్ణారెడ్డి గారు కాళేశ్వరంలో తప్పు చేసిండు, దొంగతనం చేసిండు, తప్పులు చేసిండు అని చెప్తా ఉన్నారు. మెగా కృష్ణారెడ్డిని తీసుకొని పోయి ఒప్పందం ఉందా లేదా అనేది ఒక చిన్న అంశంతో అయిపోతుంది. రైట్, ఓకే. థ్యాంక్ యూ దిలీప్ ఆచార్య గారు. థ్యాంక్ యూ అండి. రామ్మోహన్ రావు గారు, సుప్రత్ గారు, వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం కరప్షన్ జరిగినందునే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని ఓ పక్క కాంగ్రెస్ అంటుంది. తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని కూడా తేల్చి చెప్తోంది. మొత్తం వ్యవహారంపై బీజేపీ నేతలు మాత్రం మౌనం పాటించడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పాలనపై సమర శంఖం పూరిస్తామన్నటువంటి కమలనాథులు ఎందుకు సైలెంట్ అయ్యారో, దీంతో తెర వెనుక ఏదో నడుస్తోంది అన్నటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. సో ఏం జరుగుతుందో దీనిపైన చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.